ఊహించిందే జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కల్వకుంట్ల కవిత. కొత్త పార్టీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. హరీష్ రావు, సంతోష్ రావులను హోల్సేల్ గా కడిగి పారేశారు కవిత. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ పై సానుభూతి ప్రకటించారు కవిత. కేసీఆర్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ ను ఈ రెండు గ్యాంగులు హస్తగతం చేసుకునే కుట్రలు చేస్తున్నారని, ప్లీజ్ నాన్న, ప్లీజ్ అన్న, హరీష్ సంతానాల నుంచి జాగ్రత్త అంటూ సూచించారు కవిత. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అన్న కవిత. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. హరీష్ రావు, సీఎం రేవంత్ ఒకే ఫ్లైట్ లో ప్రయాణించారు. హరీష్, రేవంత్ కాళ్లు పట్టుకున్నాకే కేసీఆర్ కుటుంబంపై కుట్రలన్న కవిత. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిసైడ్ అయినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ కాదా అని నిలదీసిన కవిత. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? 2018 ఎన్నికల్లో 20 నుంచి 25 మందికి హరీష్ డబ్బిచ్చింది నిజం కాదా? అదంతా కాళేశ్వరంలో సంపాదించింది కాదా అని నిగ్గదీసిన కవిత. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు? 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. కేసీఆర్, కేటీఆర్లను ఓడించేందుకు ఎంతంటే అంత డబ్బు ఇస్తా అనలేదా అని కవిత ప్రశ్న. హంపీకి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, ఒక పార్టీని వెనుపాటు పడదామని డిజైన్ చేశారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని, అరే మామయ్యకి ఎప్పుడా సింకర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టి విచ్ఛిన్నం చేయాలి అనే కుట్ర చేశారు అన్న కవిత. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసిరు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి, అందరిని మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలను దగ్గరుండి బీజేపీ అభ్యర్థిగా హరీష్ గెలిపించింది నిజం కాదా అని నిలదీసిన కవిత. ఈటెల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటెల రాజేందర్ని? ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పారు. ఆయన ముందే డిక్లేర్ చేసిండు, ముందే చేతులు ఎత్తేసి. హరీష్ అన్నాడు పోయి కూర్చొని మరి ఈటెల రాజేందర్ అన్నను గెలిపించవచ్చు. ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది, హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. పెద్దసార్కు నీడలా సంతోష్ రావు ఉంటారు. కూరలో ఉప్పు లాంటి వాడు, చెప్పులో రాయి, చెవిలో జోరీగా సంతోష్ అంటూ కవిత రుసరుస. ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఈ సంతోష్ గారి గురించి విషయాలు చెప్తాను, సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరలో ఉప్పు ఎట్లుంటుందో ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి, చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. నేరేళ్లలో 7 దళిత కుటుంబాలపై 3rd డిగ్రీకి కారణం సంతోష్. ఇసుక దందా సంతోష్ది. నాడు మంత్రిగా కేటీఆర్ బదనాం అయ్యారు అన్న కవిత. ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది? ఇక్కడ కూర్చుంటాడు సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. నాన్న హరీష్, సంతన్న ఇద్దరు మేకవన్నె పులులు అంటూ తండ్రి కేసీఆర్ కు కవిత జాగ్రత్తలు. వీళ్ళు మేకవన్నె పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే, బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది.
యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. బంగారు తెలంగాణ అంటే ఏమిటి? హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే చాలా అని నిలదీసిన కవిత. బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసి ఒక సస్పెన్షన్ కు తెరవేస్తే జాగృతి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడాకే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని మరో సస్పెన్షన్ కంటిన్యూ చేశారు. తాను ఏ పార్టీలో చేరబోను అని, ఏ పార్టీతో పనిలేదు అన్నారు కవిత. తన ఇంటిగ్రిటీ నిరూపించుకోవడానికే ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కవిత. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. మంగళవారం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. మాజీ మంత్రి హరీష్, మాజీ ఎంపీ సంతోష్ రావులనే టార్గెట్ చేశారు. పార్టీలో ప్రభుత్వంలో ఉండి హరీష్ అరాచకాల చిట్టాను విప్పుతూ 6 అడుగుల బుల్లెట్ ను టార్గెట్ చేశారు కవిత. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి తద్వారా బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవాలి అన్నది హరీష్, సంతోష్ల కుట్ర అని సూత్రీకరించారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు బంధంపై విడమర్చి చెప్పారు కవిత. హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక 6 నెలల తర్వాత హరీష్ రావు వచ్చారని, ఎమ్మెల్యే కాకున్నా వైఎస్ హయాంలో కేసీఆర్ హరీష్ కు మంత్రి పదవి ఇవ్వలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ లో హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంటూ బావపై బడబాగ్ని కక్కారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాసోజు శ్రవణ్ తో పాటు మరో అభ్యర్థిని పెట్టేలా మామను మేనేజ్ చేస్తానని సీఎం రేవంత్ కు చెప్పింది హరీష్ కాదా అని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు హరీష్ డబ్బిచ్చింది నిజం కాదా అని నిగ్గదీశారు కవిత. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చిన హరీష్ రావు గారు డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే, అయిపోయింది. రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిర్రు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించిర్రు, అన్నీ చేసిండ్రు. 2018 ఎన్నికలలో హరీష్ రావు గారు 20-25 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చిర్రు, పార్టీ ఇచ్చింది కాకుండా. ఏడుకేళ్ళు వచ్చినాయి హరీష్ రావు గారికి అన్ని డబ్బులు. 100% కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే. మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి 2వ క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్. ఇక తన కుటుంబంపై మేకవన్నె పులులైన హరీష్ రావు, సంతోష్ రావుల నుంచి జాగ్రత్త, నానా ప్లీజ్, అన్నా ప్లీజ్, హరీష్ సంతానల నుంచి జాగ్రత్త అంటూ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు కవిత. కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నమైతేనే హరీష్, సంతోష్లకు పవర్ వస్తుందని, తనను బయటకు పంపడంలో సంతన్న, హరీష్ సక్సెస్ అయ్యారు అన్న కవిత, మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న అంటూ కవిత కాస్త ఎమోషనల్ అయ్యారు. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసిండ్రు, పర్వాలే. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ లో తనకు కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరేం చేశారని కేటీఆర్ కు కవిత సూటి ప్రశ్నలు వేశారు. కొందరు తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకుంటున్నారని, అందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని, పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని, భవిష్యత్తులో కేసీఆర్, కేటీఆర్లకు ఇదే జరుగుతుంది అన్న కవిత, తన తల్లికి కూడా దూరంగా ఉండాల్సి రావడం బాధగా ఉంది అన్నారు కవిత. నా మీద విష ప్రచారం జరుగుతున్నదని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని
ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నా ఫోన్ చేయరా అన్న నాకు ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఈ మొత్తం పరిణామంలో కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. కేసీఆర్ పై సిబిఐ కేసు వచ్చిందంటే ముమ్మాటికి హరీష్ సంతోష్లే కారణమన్న కవిత తన ప్రాణం పోయినా కేసీఆర్ కేటీఆర్ ను ఏమనను అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడండి, పార్టీ కార్యకర్తలను కాపాడండి రామన్న అంటూ బ్రదర్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది కవిత. తాను కర్మ సిద్ధాంతం నమ్ముతానని, దేవుడు వారికి ఇంతకింత అనుభవింపజేస్తాడు అని హరీష్ రావు, సంతోష్ రావులకు శాపనార్థాలు పెట్టారు కవిత.